నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసిన బ్యాంగిల్స్ అన్నీ చూపిస్తాను. స్కిప్ కాకుండా చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర బ్యాంగిల్ ఉంది. తనకి సైజ్ సరిపోయింది, కానీ బొట్టుమాలలు అడిగారు. ఎందుకంటే దీనికి ఇంకా చాలా చేస్తున్నాను సెట్ మొత్తము. సెట్ అంతా అయిపోయాక ఒకసారి సపరేట్గా పిక్ పెడతాను, ఫోటో పెడతా చూడండి. అయిపోయినంత వరకు చూపిస్తున్నాను అనమాట. దీనికి అందుకే ఎటు తిరిగినా అలా ఉండాలని చెప్పి ఒక 3 బొట్టుమాలలు పెట్టించుకున్నారు. మీకు ఎవరికైనా కూడా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మనం ఏవి ఇష్టమైతే పెట్టుకోవచ్చు. ఇది సెట్ చేస్తున్నాను. బ్యాంగిల్స్, కమ్మలు, పెద్ద చైను, చిన్న చైన్ అన్నీ సెట్ లాగా చేసుకుంటున్నారు. ఉన్న పాతవన్నీ పాత గాజులకి ఇలా పెట్టించామన్నమాట. ఇప్పుడు ఇది పెట్టేశాను. కమ్మలు అన్నీ కూడా మిగతాయి చూపిస్తూ ఉంటాను, చూస్తుండండి. ఇదేంటంటే మల్టీ కలర్ బొట్టుమాలు ఇచ్చాను. గ్రీను, రెడ్, వైట్ అన్నీ ఉన్నాయి. చైన్కి పెద్దవి పెడుతున్నాను, వీటికి చిన్నవి పెట్టాను అనమాట. కమ్మలు కూడా చిన్న చిన్నవి పెడుతున్నాను. కలర్స్ మన ఇష్టం, లేదు సింగిల్గా స్టోన్ ఏదైనా పైకి సరిపోయినంత వరకు కావాలన్నా మన ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు. దానికి పెద్దగా కనిపించాలని చెప్పి ఇలా బొట్టుమాలలు అడిగారు. మనకి కస్టమర్ చాయిస్ని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి చేసిస్తాము. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ దగ్గర చిన్న చిన్నవి నవరత్న బీడ్స్ ఉన్నాయి, పైప్ సపరేట్ ఉన్నాయి. అవి 2 కలిపి ఒక దానికి వేసేసుకొని గ్రీన్ కలర్ బీడ్స్లో చేసి ఇచ్చాను. ఏంటంటే అది చిన్న నవరత్న వేరే దాంట్లోకి వేసుకున్నారు. బ్లాక్లో ఇప్పుడు వద్దు నాకు, నవరత్న అదంతా ఇప్పుడు బ్లాక్లో వద్దు నాకు, ఇలాగ వేరే కలర్లో కావాలన్నారు. అందుకని గ్రీన్లో చేసి ఇచ్చాను. ఈ చిన్న నవరత్నాన్ని బిట్స్ వాళ్ళవే, కాకపోతే వాళ్ళు ఏంటంటే విడిగా ఉన్నాయి, ఈ పైప్స్ వేరుగా ఉన్నాయి. నేనేంటంటే దానికి పైప్కి ఏం చేశానంటే పెట్టించాను అనమాట. పైప్కి ఇట్లా ఇవి యాడ్ చేసేసి ఇప్పుడు ఇది గ్రీన్ కలర్కి అల్లిచ్చేసాను. ఇదంతా గోల్డ్ అల్లకంలోనే ఉంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే లైట్ వెయిట్లో చేసిస్తాను, కాంటాక్ట్ చేయండి. ఇదేంటంటే కస్టమర్ది చిన్నది నక్లెస్లో బిట్ ఉన్నాయి, పాతవి ఇవన్నీ ఉంటాయి కదండి, ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ 3 తీసుకొని దానికి రూబీ వేసి ఇచ్చేస్తాం. సింపుల్గా దీనికి ఏం చేయలేదు, చాలా లైట్ వెయిట్లో 2.5 నుంచి 3 గ్రామ్స్ లోపే ఇట్లా రూబీది అల్లిచ్చేస్తారనమాట. సింపుల్గా ఒకటి రూబీ, ఒకటి ముత్యం వేసేసి వాళ్ళ వీడియోస్లో చూసి నాకు ఇదే కావాలన్నారు, ఇలా చేసి ఇచ్చాను. ఇంకా కస్టమర్స్ చాయిస్ని బట్టి డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేసిస్తామన్నమాట. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ముత్యము, రూబీ ఇలాగే కావాలన్నారు, ఇలా చేసి ఇచ్చాను. ఇదే యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది గ్రీన్ స్టోన్ నక్లెస్ ఉంది, పాతది సింపుల్గా ఉందని తీసుకొచ్చారు. అందుకని ఏంటంటే దానికి ముత్యాలు గ్రీనే కావాలన్నారు. వాళ్ళకి సింపుల్గా ఉండాలి, పెద్దగా ఉండాలి, లైట్ వెయిట్లో ఉండాలని తీసుకొచ్చారు. ఇలా రింగ్స్ పెట్టేసి ప్రతిదానికి ఇలా ఇచ్చేసామన్నమాట. కమ్మలకు కూడా ఏంటంటే ఇలా 3 రింగ్స్ పెట్టేసుకొని ఇచ్చాము. కొంచెం పెద్దవాళ్ళకి ఇలాగే వేసుకుంటాను, లేదు కొంచెం పిల్లలు వేసుకుంటారంటే చాందులు పెట్టాను చాలా వీడియోలో. దీనికి చాంద్ పెట్టచ్చు, మధ్యలో ఒక చాంద్ పెట్టచ్చు, డిఫరెంట్గా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం సింపుల్గానే ఇట్లా పూసలు వేసి కొంచెం పెద్దగా కావాలి, సింపుల్గా అన్నారు. అందుకని ఇలా చేసి ఇచ్చామన్నమాట. మరీ చిన్నగా ఉండేది ఇప్పుడు కొంచెం బ్రాడ్ అయింది, కనిపిస్తోంది. ఇంకా మన ఇష్టం, బడ్జెట్ని బట్టి పైన ముత్యాలు పెట్టుకోవచ్చు, డిఫరెంట్గా ఇంకా చాలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్కి గ్రీన్, ముత్యాలు అలా కాంబినేషన్లు అడిగారు. డార్క్ గ్రీన్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్లో చేశాను. ఇది 7 గ్రామ్స్లో అలా చేసి ఇచ్చాను. దాంట్లో క్యాప్స్ వేసాను, మళ్ళీ మొత్తానికి అన్నిటికీ క్యాప్స్ కూడా వేశాను. లెంగ్త్ కూడా 22 ఇంచెస్ దాకా ఉంది, 21, 22 ఉంది. మళ్ళీ అన్నిటికీ వేసుకుంటూ తీగలు ఇచ్చుకుంటూ చాలా లైట్ వెయిట్లో 7 గ్రామ్స్లో అలా చేసి ఇచ్చాను. ఇంకా తక్కువలో కూడా చేసుకోవచ్చు. మనం క్యాప్స్ కొన్నిటికి వేసుకొని కొన్ని వెనక మనం తీసేయచ్చు, మన ఇష్టం, మన బడ్జెట్ని బట్టి ఎంతైనా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం వెయిట్ కావాలంటే బాల్స్ వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ సింపుల్గా లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే 6 to 7 గ్రామ్స్ మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకా క్యాపులు తగ్గించేసి తీగ కూడా తగ్గించి ఇంకా సన్నగా పెట్టి కూడా చేసుకోవచ్చు. లాకెట్స్ వేసుకోనంటే ఇది కొంచెం లాకెట్స్ వేసుకుంటారు కాబట్టి 7 గ్రామ్స్ దాకా చేసి ఇచ్చాను. అది మీకు బడ్జెట్ని బట్టి చెప్తే చేసిస్తాను. ఇది యాక్చువల్ ఏంటంటే ఒక కస్టమర్ది ఇది ఒకటే కమ్మ అనమాట. నేను ఫోటో పెడతాను. ఈ కమ్మ ఇది జాయింట్ ఉంది. ఇప్పుడు మేము ఏం చేసామంటే జాయింట్ తీసేసి తనకి నేను ఇంకా వేరే చేస్తున్నాను, బొట్టుమాల హారాలు అవి, వాటికి ఒక సెట్ కమ్మల్లాగా చేసి ఇచ్చాను. వేరే బీడ్స్ చేశాను. వాటికి ఏం చేసామంటే ఇదే సేమ్ బీడ్స్ అంతా ప్లెయిన్ లాకెట్కి సేమ్ ఇలాగే రెడ్ వైట్ బీడ్స్ ఇచ్చేసాను అనమాట. అందుకని చెప్పి దాన్ని మ్యాచింగ్గా ఉండాలని ఒకటే కమ్మని బ్రేక్ చేసి 2గా చేశాను. ఇప్పుడు ఇవేంటంటే ఉన్న కమ్మల్ని 2 జతలుగా చేసేసి 2టికి సెట్ చేసి ఇస్తున్నాను. అలాగే కమ్మలకి బ్యాక్ స్క్రూలు ఏమన్నా ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ కొత్త బ్యాక్ స్క్రూ చేసి ఇచ్చాను. ఇప్పుడు పాతవి పోయినాయి అనమాట. పోతే అవి యూజ్ కావనుకున్నారు, లేదు మళ్ళీ అని చెప్పేసి కొత్తవి చేసి పాలిష్ చేసి కొత్తగా ఇస్తున్నాను. అట్లాగే మన దగ్గర ఉన్నాయి ఏదైనా ఇలాంటివి ఏదైనా ఉంటే డబల్ త్రిబుల్గా చేసుకోవచ్చు. ఉన్న ఒక జత కమ్మల్ని 2 కమ్మలు చేశాను. ఇది ఒక సెట్కి వస్తుంది, ఇది ఒక సెట్కి వస్తుంది. ఈ సెట్ నేను అంతా అయిపోయాక విలువ మొత్తం నేను ఒకసారి లాంగ్ వీడియో పెడతాను చూడండి. ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చేసి దేనికి సెట్ చేశాను. ప్లెయిన్ లాకెట్లు తీసుకున్నాను, దాన్ని కూడా ఎలా మ్యాచ్ చేశానో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే నాగరం అంటారు, జడబిళ్ళు అంటారు. పాతకాలంలో ఇవి చాలా ఉండేవి అందరి దగ్గర. ఇవి 35-45 ఇయర్స్ బ్యాక్ బాగా ఉన్నాయి. దానికి ఇక్కడ క్లిప్ ఉంటుంది, ఇనప పిన్ కూడా ఉంటుంది అనమాట. తీసేసాము. ఆ క్లిప్ మాత్రం అట్లాగే ఉంది, అది కోయడానికి రాదని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను కదా, బ్యాక్ స్క్రూ చెప్పాను, పెట్టించాను. బ్యాక్ స్క్రూ పెట్టించేసి కింద ముత్యము గ్రీన్ కాంబినేషన్ అడిగారు. మధ్యలో గ్రీన్ ఉంది కాబట్టి వైట్ గ్రీన్ అలాగే పెట్టించాను. ఇప్పుడు ఇది మాంగ్టికలాగా వాడుకోవచ్చు, జడబిళ్ళ వాడుకోవచ్చు, లాకెట్ వాడుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా సింపుల్ చిన్న చోకర్కి వాడుకోవచ్చు, మన ఇష్టం అనమాట. కంటికి వేసుకోవచ్చు.
ఎలాగైనా చేసుకోవచ్చు. సింపుల్‌గా ఇలా వేసేసుకోవచ్చు. ఉన్న జడబిళ్ళనే మనం ఏం చేసామంటే కొంచెం పూసలు అవి ఇచ్చేసి లైట్ వెయిట్‌లో ఇలా చేసి ఇచ్చేసాను. బ్యాక్ స్క్రూ కంపల్సరీ పెడితేనే మనకేంటంటే ప్రతిదానికి మార్చుకోవడానికి ఉంటాయి. బ్యాక్ స్క్రూ వల్ల ఇప్పుడు అన్నిటికి మార్చుకోవచ్చు. ఇది ఇప్పుడు కొత్తగా కూడా ఉంది. లేటెస్ట్‌గా మాంటికా కూడా పెట్టుకోవచ్చు. చాలా బరువు కూడా ఉంది. మనం ఎలాగైనా వాడుకోవచ్చు. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, నేను చూపిస్తున్న వీడియోస్ అన్ని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చి ఇవన్నీ పాతవి ఇంకా చాలా చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి దాకా రీచ్ అవుతాయి.